హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు గ్లోబ్ గురించి తెలుసుకుందామా? మీలో ఎంతమంది చిన్నప్పుడు నాలాగా అనుకున్నారు ఎర్త్ ఫ్లాట్గా ఉంటుంది, దానికి ఎండ్ పాయింట్స్ ఉంటుంది, దాని ఎండ్ పాయింట్స్ చూడాలి, అక్కడ ఆ తర్వాత ఏముంటుంది అని ఎంతమంది అనుకున్నారు? మా సోషల్ టీచరు క్లాస్కి గ్లోబ్ ద రెప్లికా ఆఫ్ ఎర్త్ తీసుకొని వచ్చి చూపించేదాకా తెలియలేదు అది రౌండ్గా ఉంటుంది. గ్లోబ్ని ఎప్పుడైనా క్లోజ్గా చూసారా? దానిపైన హారిజాంటల్ అండ్ వర్టికల్ లైన్స్ ఉంటాయి. అవేంటో తెలుసా? అవి లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అండి. వాటి గురించి తెలుసుకునే ముందు మీరు ఈక్వేటర్ గురించి తెలుసుకోవాలి. ఈక్వేటర్ అంటే ఏంటి? కరెక్ట్గా ఎర్త్ మధ్య భాగంలో నుంచి వెస్ట్ టు ఈస్ట్ ఒక లైన్ వెళ్తుంది, దాన్నే ఈక్వేటర్ అంటారు. దానిపైన ఉండేది నార్దర్న్ హెమిస్ఫియర్ అండ్ కింద ఉండేది సదరన్ హెమిస్ఫియర్. ఆ ఈక్వేటర్ లైన్కి ప్యారలల్గా నార్త్ నుంచి సౌత్ వరకు లైన్స్ హారిజాంటల్గా వెళ్తూ ఉంటాయి. ఆ హారిజాంటల్ లైన్స్ని లాటిట్యూడ్స్ అంటారు. లాటిట్యూడ్స్ తోటి మనము క్లైమేట్ని బాగా కనిపెట్టచ్చు. అది ఎలా అంటారా? ఈక్వేటర్ దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నీ హాట్గా ఉంటుంది, కొంచెం దూరంగా ఉన్న ప్లేసెస్ అన్నీ కోల్డ్గా ఉంటాయి. కొన్ని ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ ఉన్నాయండి. అవే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఆర్క్టిక్ సర్కిల్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, అంటార్క్టిక్ సర్కిల్. ఇప్పుడు లాంగిట్యూడ్స్ గురించి. నార్త్ పోల్ టు సౌత్ పోల్ కనెక్ట్ చేస్తున్న కర్వ్డ్ లైన్సే లాంగిట్యూడ్స్. మనకి లాటిట్యూడ్స్లో 0 degrees దగ్గర ఈక్వేటర్ ఉన్నట్లే ఇక్కడ లాంగిట్యూడ్స్లో కూడా 0 degrees దగ్గర నార్త్ టు సౌత్ కనెక్ట్ చేసే లైన్నే గ్రీన్విచ్ మెరిడియన్ అంటారు. లాటిట్యూడ్స్ క్లైమేట్కి అయితే, లాంగిట్యూడ్స్ టైం కోసం అండి. ఒక లాంగిట్యూడ్ నుంచి ఇంకో లాంగిట్యూడ్కి మూవ్ అవడానికి 60 minutes పడుతుందండి. అలాగా 180 degrees లాంగిట్యూడ్ని ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు. ఈ 180 degrees లాంగిట్యూడ్ని మూవ్ అవ్వడం అంటే క్యాలెండర్లో ఒక డే మారినట్టే అండి. ఈ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ కరెక్ట్గా రైట్ యాంగిల్లో ఇంటర్సెక్ట్ అవుతాయండి. ఈ భూమి మీద మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ తెలిసే ఉండాలి. పోనీ మీకు తెలిసి ఉండకపోయినా మీరు యూజ్ చేసే గూగుల్ మ్యాప్స్, ఇంకేమైనా డైరెక్షన్ మ్యాప్స్ వీటిని ఆధారపడే మీకు ఆ ప్లేస్ అడ్రస్ ఇవ్వగలుగుతాయి. గ్లోబల్ గ్రిడ్ అంటే మరేం లేదండి, ఈ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ఇంటర్సెక్ట్ అయ్యి నెట్వర్క్ ఆఫ్ లైన్స్ కానీ స్క్వేర్స్ డబ్బాలుగా ఫామ్ అవుతుంది కదా, వాటినే గ్లోబల్ గ్రిడ్ అంటారు. సో గ్లోబ్ మీద ఉన్న రకరకాల కాంటినెంట్స్, వాటిల్లో ఉన్న కంట్రీస్, ఆ చుట్టూ ఉండే సీ, ఓషన్స్ ఇవి మాత్రమే తెలుసుకోకుండా లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ తెలుసుకోవడం వల్ల మనకి అక్కడ క్లైమేట్ గురించి, టైం గురించి, డే మారడం గురించి, అన్నిటి గురించి తెలుస్తుంది. సో ఎక్స్ప్లోర్ చేయండి ఇంకా.